బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు ఎందుకు ఇలాంటి పరిస్థితి కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి రామ్మోహన్ గారు చెప్పండి, మీ పార్టీలో ఇప్పటికే కవిత అరెస్ట్ ఒకవైపు పూర్తిగా జరుగుతున్నటువంటి పరిస్థితి, విచారణ జరుగుతుంది, ఆమె రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ పార్టీలో? ఇంత జరుగుతున్నా కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోమని చెప్తున్నారు తప్ప ఆపే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? కేవలం అధికారం కొరకే పెట్టిన పార్టీ కాదు, మనం ఫస్ట్ అది గమనించాలి. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అనేది ఆవిర్భావమే అనాదిగా తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన, స్వపరిపాలన, స్వాభిమానం కొరకు ఉద్యమం పార్టీగా ముందుకు రావడం జరిగింది. తదనంతరం దాన్ని రాజకీయ పార్టీగా మార్చి అధికారంలోకి రావడం జరిగింది. ఎక్కడికైనా ఎవరు వచ్చినా ఎవరు కాదన్నా ఇది ప్యూర్లీ తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాటం చేసే పార్టీ కాబట్టి ఉద్యమ సమయంలో అందరినీ కలుపుకోవడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే తెలంగాణ సాధించాలి కాబట్టి సబ్బండ వర్గాలు లేఖం చేసి తెలంగాణ సాధించుకున్నాం. 10 సంవత్సరాలు సుపరిపాలన అందించినాం. కానీ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కొరకు పార్టీలు మారితే దాంట్లో వచ్చేది పోయింది అని కేసీఆర్ గారి ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అధికారమే కావాలనుకుంటే ఉన్న నాయకులందరూ బుజ్జగించుకొని లేదా పక్క నాయకులను పార్టీలో కలుపుకొని అధికారం ఎట్లా పొందాలని ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఉద్దేశం ఏంటి అంటే ఉద్యమకారులు మనం మళ్ళీ మొట్టమొదటి నుంచి ప్రారంభం చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసిన తప్పితే పోయేవారిని బుజ్జగించుకొని అడుక్కొని ఆపేది లేదు, కొత్త వారిని చేర్చుకునేది లేదు. ప్రధానంగా 6 నెలల్లో పార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కూల్పోబోతోంది, ముఖ్యమంత్రి మారబోతున్నారు, మా ప్రభుత్వం రాబోతుందని చెప్పినటువంటి పరిస్థితి. కానీ మీ పార్టీలో నేతలే లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ వరుసగా ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి. వరుసగా ఎక్కడ కాలేదు, ఉద్యమ పార్టీ ఎప్పుడు ఖాళీ కాదు. వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు రాష్ట్రంలో. పెద్ద ఎత్తున ఎంత పర్సెంట్ అని కాంగ్రెస్ పార్టీ 1.22% ఏదో ఓటు తేడాతోటి అధికారంలోకి వచ్చింది. దాంట్లో మేము ఇప్పుడు పరిశానే అవసరం లేదు, మేము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 20 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో దక్కాముక్కిలు, ఎన్నో కేసులు జైళ్ల పాలయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి లేదనుకుంటారా? మాకు ఖచ్చితంగా ఆత్మస్థైర్యంతో నిబ్బరంగానే ఉన్నాం. ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభం చేస్తాం, తెలంగాణ ప్రజల కొరకు పోరాటం చేస్తాం, మళ్ళీ అధికారంలో ఖచ్చితంగా వస్తాం 5 ఏళ్ల లోపల. ఎందుకంటే ఈ గడిచిన మీరు చెప్పిన మాట ఏవి కూడా ఫుల్ఫిల్ చేయలేరు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా మధ్యలో టీఆర్ఎస్ వైపే చూస్తూ ఇప్పటికే ఇబ్బంది పడ్డాం మేము ఓటేసి వాళ్ళు ప్రజలు అనుకుంటా ఉన్నారు. తప్పకుండా మీరు ఈ మీడియా సృష్టించినంత, పేపర్ సృష్టించినంత ఇబ్బందికరంగా టీఆర్ఎస్ రామ్మోహన్ గారు మీడియా సృష్టించట్లేదు. పార్టీలో మారుతున్నప్పుడు ఖచ్చితంగా వార్తలు ప్రసారం చేసే హక్కు ఉంటుంది. మీడియా ఆ పరంగా వెళ్తుంది తప్ప ఇక్కడ క్రియేట్ చేసేది ఏం లేదు. నిన్న దానం నాగేంద్ర ఉదయం మీడియాతో మమ్మల్ని మేము పార్టీ మారుతున్నాం అలాంటి వార్తలు ఖండించినటువంటి పరిస్థితి, మీడియాతో కూడా అలాంటి న్యూస్లు వేయొద్దని చెప్పినటువంటి పరిస్థితి. సాయంత్రం వచ్చేటప్పుడు పార్టీ మారారు. సో ఇక్కడ జరుగుతుంది, మీరు మీడియా వార్తలు రాయొచ్చు, మేము కాదంటలేము. కాకపోతే కొన్ని పత్రికలు, కొంతమంది మీడియా ఏం చేస్తారంటే ఇలా అయిపోయింది, ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయిపోయింది, కేసీఆర్ గారు అస్తిత్వమే కోల్పోతున్నారు, బీఆర్ఎస్ పార్టీ కనిపించకూడదు పోతే కనుమరుగైతారని మాట్లాడుతున్నారు. అది పూర్తిగా సత్యదూరం. అది తప్పకుండా ఉద్యమ పార్టీ మాది. ఎన్నో త్యాగాలకు ఎన్నో